కరూర్ వైశ్య బ్యాంక్ కేవీబీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇందులో మొత్తం కూడా 1200 పైగా పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి కరూర్ వైశ్య బ్యాంక్ వివిధ పోస్టులను 1284 ఖాళీల కోసం 2026 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, సేల్స్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా క్లియర్గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. కేవీబీ కరూర్ వైశ్య బ్యాంక్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, టెరిటరీ మేనేజర్, అలాగే టెక్నికల్ మేనేజర్, బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ మేనేజర్ మొదలైన వివిధ పోస్టుల కోసం మొత్తం కూడా 1284 మంది అభ్యర్థులకు నియమిస్తుంది. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఎలా ఏంటి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూసేద్దాం. కరూర్ వైశ్య బ్యాంక్ తమ బ్యాంకింగ్, ఫైనాన్స్, సేల్స్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో చేరడానికి గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులకు అనుమతిస్తుంది. ఎంపిక ప్రక్రియలో అర్హులైన అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేయడం మరియు పర్సనల్ ఇంటర్వ్యూలో వారి యొక్క పనితీరును అంచనా వేసి సెలక్షన్ అయితే చేస్తారనమాట. సో ఈ సంస్థ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సంస్థ పేరు వచ్చేసరికి కరూర్ వైశ్య బ్యాంక్. పోస్ట్ పేరు వచ్చేసరికి అందులో పోస్టులు చూడండి. సో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టెక్నికల్ మేనేజర్, బ్రాంచ్ సేల్స్ మరియు సర్వీస్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ మేనేజర్, ఇలా మనకి మొత్తం కూడా 1284 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అండి. మీ యొక్క మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. ఎలా ఏంటన్నది అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలోనే చెప్తాను. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి షార్ట్ లిస్టింగ్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇలా మనకి 3 స్టేజ్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి భారతదేశం అంతటా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అధికారిక వెబ్సైట్ లింక్ ఉంది కదా, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి లాస్ట్లో చెప్తా. నెక్స్ట్ చూడండి, కరూర్ వైశ్య బ్యాంక్ ఖాళీల గురించి అయితే చూద్దాం. ఈ నియామకం కోసం కరూర్ వైశ్య బ్యాంక్ భారతదేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, అలాగే వైజాగ్ మరియు అనేక ఇతర ప్రాంతాలలో 50 విభిన్న పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. అన్ని పోస్టులకు సంబంధించిన పోస్టుల వారీగా ఖాళీలు ఇక్కడ క్లియర్గా చూద్దాం. పోస్టులు, అందులో ఉన్న వేకెన్సీస్, అంటే ఏం పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయో క్లియర్గా ఇక్కడ చూడండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి బ్రాంచ్ సేల్స్ మరియు సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 200 ఖాళీలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ చూడండి, వ్యాపార అభివృద్ధి, అంటే మేనేజర్ హెచ్ఎన్ఐ బ్రాంచ్కి సంబంధించి మొత్తం కూడా 60 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ సేల్స్ మేనేజర్కి వచ్చేసరికి 20. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎన్ఐ బ్రాంచ్కి వచ్చేసరికి 60. నెక్స్ట్ టెరిటరీ మేనేజర్ ఎఫ్ఓఎస్కి వచ్చేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఎన్ బ్రాంచ్కి వచ్చేసరికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సిఏ అండ్ టీఎఫ్ఎక్స్కి వచ్చేసరికి 15 అనమాట. టెక్నికల్ మేనేజర్ 10. అండ్ నెక్స్ట్ ఏరియా సేల్స్ మేనేజర్ హెచ్ఎల్కి వచ్చేసరికి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, సేల్స్ మేనేజర్ క్రెడిట్ కార్డులకు వచ్చేసరికి 30. క్రెడిట్ మేనేజర్ అనుబంధ రుణాలు, ఇది వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాంతీయ సేల్స్ మేనేజర్ హెచ్ఎల్కి వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ మేనేజర్ స్మార్ట్కి వచ్చేసరికి 5. అండ్ నెక్స్ట్ చూడండి, బ్రాండ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అధికారికి వచ్చేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, క్రెడిట్ మేనేజర్ యూబిఎల్కి వచ్చేసరికి 15 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ ఎఫ్ఓఎస్, అంటే వ్యాపార అభివృద్ధి కార్యనిర్వాహకుడికి వచ్చేసరికి 236 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్రెడిట్ అనలిస్ట్ సిఐజికి వచ్చేసరికి 4 వేకెన్సీస్. నెక్స్ట్ చూడండి, ఏరియా సేల్స్ మేనేజర్ ఎల్ఏపికి వచ్చేసరికి 5. అండ్ నెక్స్ట్ ఏరియా సేల్స్ మేనేజర్ క్రాస్ సేల్కి వచ్చేసరికి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూడండి, బ్రాండ్ సేల్స్ మరియు సర్వీస్ మేనేజర్కి వచ్చేసరికి 11. నెక్స్ట్ జిఏఎల్, అంటే వ్యాపార అభివృద్ధి సంబంధించి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా మనకి ఎన్ని పోస్టులు అలాగే ఎన్ని వేకెన్సీస్ అనేది ఇక్కడ టేబుల్ రూపంలో క్లియర్గా అయితే ఇచ్చేసారనమాట.
ఇలా మనం పోస్టింగ్ అలాగే వాటికి సంబంధించిన వేకెన్సీస్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వచ్చేసరికి మనకి 1200 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సీనియర్ సేల్స్ మేనేజర్ హెచ్ఎల్కి వచ్చేసరికి 15 అలా మనకి పోస్టులు ఖాళీలు అన్నీ కూడా క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనల్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చూసేద్దాం. ఈ కేవీబీ రిక్రూట్మెంట్ 2026 అర్హత డీటెయిల్స్ చూడండి. ఈ నియమానికి దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ప్రతి పోస్టుకు అంటే ప్రతి పోస్ట్ వైజ్ మనకి ఇక్కడ చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా, పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. విద్యా అర్హత పోస్టులను బట్టి విద్యా అర్హతలు మారుతూ ఉంటాయి అన్నమాట. సో పోస్ట్ వైజ్ చూద్దాం. కొన్ని పోస్టులకు అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. ఇంకొన్ని వాటికైతే ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలన్నమాట. పోస్టుల వారీగా విద్యా అర్హతలు ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి పోస్టు అండ్ క్వాలిఫికేషన్ రెండు ఇక్కడ చెక్ చేసుకోండి. బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి కనీసం 60% మార్క్స్తో ఎంబీఏ లేదా పీజీ లేదా 12 to 24 months BFSIలో ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి. బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి విద్యా అర్హత చూద్దాం. దానికి కూడా అదే క్వాలిఫికేషన్ అనమాట. 60% మార్క్స్తో ఎంబీఏ లేదా పీసీ లేదా 12 to 24 months BFSI అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్. సో ఈ 2 రకాల పోస్టులకి క్వాలిఫికేషన్ అయితే ఇదే అండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి. టెరిటోరియల్ మేనేజర్ అంటే ఎఫ్ఓఎస్కి వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ CNTFXలో ఈ పోస్ట్కి వచ్చేసరికి ఏదైనా పట్టభద్రతుడు అంటే ఎంబీఏకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. అయితే పోస్టులను బట్టి గరిష్ట వయసు అయితే మారుతుంది అనమాట. మ్యాక్సిమం 21 దాటిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. కానీ చూడండి పోస్ట్ వైజ్ మనకి 21 to 26 years అనమాట. ఏం పోస్ట్కి బ్రాంచ్ సేల్స్ మరియు సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి 26 బిలో ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ సేల్స్ మరియు సర్వీస్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఎన్ఐ బ్రాంచ్కి వచ్చేసరికి 21 to 27 years మాత్రమే. అంటే 21 దాటిన వాళ్ళు అలాగే 27 బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసరికి 30 years వరకు మాత్రమే అనమాట. టెరిటరీ మేనేజర్ ఎఫ్ఓఎస్కి వచ్చేసరికి 38 years వరకు మాత్రమే. అంటే 21 దాటిన తర్వాత 38 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ గురించి చూసుకుంటే ప్రవేశ స్థాయి లేదా సీనియర్ మేనేజర్ ఇలాంటి పోస్టులకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అన్నమాట. అభ్యర్థులకు పోస్టుల వారీగా ఉండవలసిన అనుభవాన్ని అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. ఏ పోస్ట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం. పోస్ట్ వైజ్ ఫస్ట్ బ్రాంచ్ సేల్స్ మరియు సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వ్యాపార అభివృద్ధి అంటే మేనేజర్ హెచ్ఎన్ఐకి వచ్చేసరికి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ సేల్స్ మేనేజర్కి 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ రిలేషన్ మేనేజర్కి వచ్చేసరికి 4 to 8 years. టెక్నికల్ మేనేజర్కి వచ్చేసరికి 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏరియా సేల్స్ మేనేజర్కి వచ్చేసరికి హెచ్ఎల్లో ఏరియా సేల్స్ మేనేజర్కి వచ్చేసరికి 8 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ సేల్స్ మేనేజర్ అండ్ క్రెడిట్ కార్డ్స్కి వచ్చేసరికి 2 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా ఫైనల్గా కరూర్ వైశ్య బ్యాంక్ దరఖాస్తు ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చూద్దాం. సో కరూర్ వైశ్య బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ ఉంది చూసారు కదా. సో అదే విధంగా క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అభ్యర్థులు 1284 ఖాళీలను తమ అర్హతను చూసుకుని అంటే మీరు ఏ పోస్ట్కి క్వాలిఫై అవుతున్నారో చూసుకొని ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకునే ముందు అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లారిటీగా కనిపిస్తాయి. అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకొని అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెక్ చేసుకొని సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదనమాట. ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఏదైనా అంటే క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ని సెర్చ్ చేస్తే ముందుగా సరైన ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ను ఉపయోగించి మిమ్మల్ని మీరు అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేస్తే మీరు ఐడి అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ హోమ్ పేజ్లో
పేజీ పై భాగంలో ఉన్న కెరియర్ విభాగానికి వెళ్ళండి. సో కెరియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత సో ఒక కొత్త విండో అయితే ఓపెన్ అవుతుంది. అందులో జాబ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ జాబ్పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకొని దాని పక్కన ఉన్న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. అంటే అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనల్ డీటెయిల్స్, అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో మనకి ఇక్కడ 3 స్టెప్స్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీ యొక్క నేమ్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, విద్యార్హత డీటెయిల్స్, అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోవాలి. సో ఇంటర్వ్యూకి అయితే మీకు మెయిల్ ద్వారా మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడు ఇంటర్వ్యూ ఏంటన్నది మీకు మెయిల్ ద్వారా వస్తుంది. ఇదన్నమాట కేవీబీ రిక్వైర్మెంట్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్నది ప్రాసెస్. అండ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవన్నమాట. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ, నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.